హల్లెలూయా. యేసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఎలా ఉన్నారండి? దేవుడు తన రెక్కల చాటును మనల్ని భద్రపరిచి మరొక వారాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఈ యొక్క వారం కూడా ఆ గొప్ప దేవాది దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నారండి. ముందుగా మన యొక్క హృదయాలను సిద్ధపరచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా తండ్రి, నీ గొప్ప కృప కాపుదల, నీ సన్నిధి దేవా, ఆశ్చర్యకరుడా, గత వారమంతా కాచి కాపాడి నిలబెట్టిన దేవాది దేవా, నీ కృపతో నింపిన దేవా, నీకు కోట్లాది కృతజ్ఞతలు తండ్రి. ఎవరైతే నీ బిడ్డలైన వారి యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నారో సర్వశక్తిమంతుడా తండ్రి, మాట్లాడండి. ప్రతి ఒక్కరం కూడా తండ్రి నీ సన్నిధిని అనుభవించే గొప్ప కృపను అనుగ్రహించండి. ప్రతిదీ నీ యొక్క అధికారంలోనికి తీసుకోదేవా, నీ నామాన్ని ఘనపరచుకోదేవా, నీ కృపా కాపుదల దయచేయండి. నా మాటలు కాదయ్యా ప్రభా, నాతో మాతో మా అందరితో నువ్వే మాట్లాడుదేవా, నిలబెట్టుదేవా, నీ కార్యం జరిగించుదేవా. కేవలం నీ నామాన్ని మహిమపరచుకో సర్వశక్తిమంతుడా, నీ గొప్ప కృపను అనుగ్రహించుదేవా. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశంగా యోహాను రాసిన పత్రిక 6వ అధ్యాయము 29వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 29వ వచనం. యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ అని వారితో చెప్పాను. మరొకసారి చదువుకుందామండి. యోహాను రాసిన పత్రిక 6వ అధ్యాయము 29వ వచనం. యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ అని వారితో చెప్పాను. అంశము ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశము విశ్వాసము అవిశ్వాసము. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశము విశ్వాసము అవిశ్వాసము కదా. మన యొక్క క్రైస్తవ జీవితంలో ప్రతి వారంలో కనీసం ఒక 10 సార్లైనా వింటున్న పదము మనం ఏంటో తెలుసా? విశ్వాసము కదా. మనము అసలు విశ్వాసము అన్న పదాన్ని మనం చాలా సార్లు వింటాం. అసలు విశ్వాసము అంటే ఇక్కడ అనేక మంది జన సమూహము దేవుడిని వెంబడిస్తున్నప్పుడు వారు దేవుడి దగ్గరకు వచ్చి, ప్రభా దేవుని క్రియ చేయడానికి మేమేం చేయాలయ్యా, దేవుని క్రియలు చేయడానికి మేము ఏమి చేయాలి ప్రభా అని అడిగినప్పుడు ఆ జన సమూహం అంతటితో దేవుడు చెప్పిన మాట ఏమిటో తెలుసా? మీరు దేవుని యందు నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచుటయే, ఆ యొక్క విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ అని దేవాతి దేవుడు చెప్తా ఉన్నారు కదా. విశ్వాసము అన్న పదాన్ని మనం ఎంతగానో వాడుతూ ఉంటాం, ఎంతగానో మనం విశ్వాసము అన్న పదాన్ని మనము చేస్తూ ఉంటాం. విశ్వాసం అంటే ఏంటండి? నమ్మకము, భరోసా. అది పూర్తిగా దేవుడి మీద విశ్వాసం అంటే పూర్తిగా దేవుడి మీద నమ్మకం, పూర్తిగా దేవుడు చెయ్యగలడనే భరోసానే మనము విశ్వాసము అంటా ఉంటాం కదా. ఆ విశ్వాసంని బట్టి అనేకులు మన పాత నిబంధన గ్రంథంలో అనేకులు కూడా విశ్వాసాన్ని బట్టి ఎన్నో ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చూశారు. ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనం చూస్తే విశ్వాసమును బట్టి నోవాహు అటువంటి పరిస్థితుల్లో దేవుణ్ణి నమ్మాను. విశ్వాసమును బట్టి అబ్రహాము వాగ్దానాన్ని నమ్మాడు. విశ్వాసమును బట్టి శారా వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడని నమ్మింది. విశ్వాసమును బట్టి హేబేలు యొక్క ఆ యొక్క అర్పణను దేవుడు అంగీకరించాడు కదా. విశ్వాసమును బట్టి ఆ విశ్వాసము నువ్వు నేను కలిగి ఉండాలని మనం చాలా సార్లు నా దగ్గర ఇది ఉంది, నా దగ్గర అది ఉంది అని చెప్తాం. నేను విశ్వసిస్తున్నాను అని మనం చెప్పగలం, కానీ ఆ విశ్వాసాన్ని ఎవరన్నా కొలత వేయగలరా? నీకు ఇంత విశ్వాసం ఉంది, నీవు ఇంతగా నమ్ముతున్నావు అని. కానీ ఆ విశ్వాసం అనేది దేవుడు మాత్రమే నీలో నాలో ఉండే విశ్వాసాన్ని చూడగలరు. ఈ లోకంలో విశ్వాసాన్ని ఎవరు చూడలేరు, కానీ నీలో నాలో ఉన్న విశ్వాసాన్ని ఆ గొప్ప దేవాది దేవుడు మాత్రమే నీలో నాలో ఉన్న విశ్వాసాన్ని దేవుడు చూసి, మన యొక్క విశ్వాసాన్ని దేవుడు చూసి గొప్ప కార్యాలు చేస్తారు. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆ యొక్క
యేసయ్య దగ్గరకు వచ్చిన వారికి స్వస్థత జరుగుతున్నప్పుడు, ప్రభువా నాకు ఈ స్వస్థత దయచేయనప్పుడు నేను ఈ కార్యం చేయగలడని నువ్వు నమ్ముచున్నావా, నువ్వు విశ్వసిస్తున్నావా? ఆ తరువాత దేవుడు చెప్తా ఉంటారు, నీ విశ్వాసం ప్రకారమే ఇది జరిగింది, నువ్వు విశ్వసించినట్లుగా ఇది జరుగును గాక కదా. విశ్వాసము అనేది దేవుడికి మాత్రమే కనిపిస్తుంది. ఆ విశ్వాసము అనేది మనలను దేవుడికి దగ్గర చేస్తుంది. ఆ విశ్వాసం ఎంతో గొప్పది. దేవాది దేవుడు ఈ రోజు మనతో విశ్వాసం గురించి మాత్రమే కాదు, కానీ అవిశ్వాసం గురించి కూడా మాట్లాడాలనుకుంటున్నారు. అవిశ్వాసము అంటే ఏంటి? విశ్వాసం ఎంతో గొప్పది, ఎన్నో కార్యాలు జరిగిస్తుంది అని మనకు తెలుసు. కానీ అవిశ్వాసము అంటే ఎన్నో మనము అనుకున్న టైంకి మన జీవితంలో కార్యం జరగకపోవడం వల్ల, దేవుడు ఇంకా 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 మనల్ని పరీక్షించడం వల్ల, దేవుడు ఇంకా మనల్ని వేచి ఉండడం వల్ల, మనలో అనేక సార్లు కొన్ని కార్యాల కోసం ప్రార్థిస్తున్నా కూడా, కొన్ని కార్యాల కోసం వేచి ఉన్నప్పటికీ మనలో అవిశ్వాసం వచ్చేస్తుంది. ఆ అవిశ్వాసం వల్ల ఏమి జరుగుతుంది? ఈ లోకంలో మనం అవిశ్వాసం వల్ల ఈ లోకంలో మనం ఏమి సాధించలేము అని ఆ గొప్ప దేవాది దేవుడి ఈరోజు మనతో మాట్లాడుతున్నారు కదా. విశ్వాసం ఉంటే నువ్వు ఎన్నో చేస్తావు, కానీ అవిశ్వాసము, ఆ కార్యం జరగకపోవడం వల్ల, ఆ కార్యం నీ జీవితంలో ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నా జరగకపోవడం వల్ల నువ్వు అవిశ్వాసానికి వచ్చేస్తావు. ఆ అవిశ్వాసం వలన దేవుడికి మనం దూరం అవుతామని ఈ రోజు దేవాది దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. మనకి ఒకప్పుడు విశ్వాసం కలిగిన జీవితం మనం జీవించాం, కానీ ఇప్పుడు మన జీవితంలో అవిశ్వాస స్థితికి వచ్చేస్తున్నాం. అవిశ్వాసంతో బ్రతుకుతున్నాం. అయ్యో దేవుడు చేస్తాడా ఈ కార్యాన్ని? మనమే చెప్తాం మన దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదని. కానీ నీ యొక్క జీవితంలో దేవుడు ఆ కార్యాన్ని చేస్తాడా అని చెప్పినప్పుడు నీకి అవిశ్వాసం వచ్చేస్తుంది. ఆ అవిశ్వాసం వలన దేవుడి కార్యాలు చూడలేకపోతున్నామని ఆ గొప్ప దేవాది దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. నీలో అవిశ్వాసం ఉందా, విశ్వాసం ఉందా, ఒక్కసారి పరీక్షించుకోమని దేవుడు మాట్లాడుతున్నారు. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశము విశ్వాసము అవిశ్వాసము. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశము విశ్వాసము అవిశ్వాసము. అసలు ఆ విశ్వాసం ఉంటే మన జీవితంలో కార్యాలు ఏ విధంగా ఉంటాయి? అసలు విశ్వాసం కలిగిన వ్యక్తి దేవుని దృష్టిలో ఏ విధంగా ఉంటాడు? అవిశ్వాసం కలిగిన వ్యక్తిని చూసినప్పుడు దేవుడు ఏ విధంగా ఉంటారు? అసలు విశ్వాసం కలిగి ఉండాలంటే మనం ఏం చేయాలో 3 విషయాలలో ఈ రోజు మనం నేర్చుకుందాం. మన యొక్క వాక్య ప్రసంగ అంశం విశ్వాసము అవిశ్వాసము. మొట్టమొదటిగా మన జీవితంలో విశ్వాసము ఉంటే దేవుడు ఏమి చేయగలరు కదా. మన జీవితంలో నా జీవితంలో విశ్వాసము మనము కలిగి ఉన్నప్పుడు దేవుడు మన జీవితంలో ఏమి చేయగలరు? విశ్వాసము అనేది ప్రతి ఒక్క పరిస్థితిని సాధ్యమైనట్లు చేస్తుంది. అయ్యో ఇంకా ఈ స్థితి జరగదు, వారి జీవితంలో ఈ స్థితి ఉండదు, కానీ నువ్వు ఎప్పుడైతే దేవుడి మీద విశ్వాసం ఉంచుతావో ఆ విశ్వాసము మాత్రమే జరగదు, అవ్వదు అన్న స్థితిని మార్చివేస్తుంది. ఆ విశ్వాసము అనేది ప్రతి ఒక్క పరిస్థితుల్ని మార్చివేస్తుంది. మనము పరిస్థితులు ఎలా ఉన్నా కూడా దేవుడి మీద విశ్వాసం ఉంచుతామా తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడు. విశ్వాసం అనేది అంత గొప్పది. ఈ ఫస్ట్ పాయింట్ లో కూడా అసలు విశ్వాసం ఏమి చేయగలదో ABCD పాయింట్ లో మనం చూద్దామండి. మన యొక్క ఫస్ట్ పాయింట్ ఏంటంటే మన జీవితంలో విశ్వాసం కలిగి ఉంటే దేవుడు ఏమి చేయగలడు? మొట్టమొదటిగా విశ్వాసం పూర్ణ శాంతితో కాపాడుతుంది. నమ్ముతావా? నువ్వు దేవుడి మీద విశ్వాసం ఉంచినప్పుడు ఎటువంటి పరిస్థితి గుండా వెళ్తున్నా, అనేక సార్లు గందరగోళ పరిస్థితులు, అనేక సార్లు అయ్యో ఇదేంటి ఇంత సడన్ గా పరిస్థితులు మారిపోయాయి అన్న స్థితి నీకు వస్తుంది. కానీ నేను ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతామో దేవుడి మీద మనల్ని పూర్ణ శాంతము గలుగానుగా దేవుడు కాపాడతారంట. ఒక వాక్యాన్ని మనం చదువుదామండి. యెషయా 26వ అధ్యాయము 3వ వచనం. యెషయా 26వ అధ్యాయము 3వ వచనం. ఎవని మనస్సు నీ మీద ఆనుకనునో
వాని నువ్వు పూర్ణ శాంత గలవానిగా కాపాడుదువు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. మరొకసారి చదువుదామండి. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నువ్వు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. విశ్వాసం ఏమి చేయగలో తెలుసా? మన యొక్క గందరగోళ పరిస్థితుల్లో, ఎటువంటి పరిస్థితులు నువ్వు నేను ఎదుర్కొన్నా, ఎటువంటి పరిస్థితి గుండా నువ్వు వెళ్ళాల్సి వచ్చినా కూడా, ఎంత భయంకరమైన వార్తను విన్నా కూడా దేవుడికి తెలియకుండా అది జరగదు. దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు తప్పకుండా ఆ స్థితి నుంచి బయటకు తీసుకొస్తాడు అన్న విశ్వాసం నువ్వు ఉంచుతావు కదా, అప్పుడు పూర్ణ శాంతంతో నిన్ను నన్ను కాపాడుతుంది. రెండవది, ఆ యొక్క ఫస్ట్ పాయింట్ లో బి చూసినట్లయితే దేవుని పిల్లలగుటకు అధికారం అనుగ్రహిస్తుంది. ఏదండి దేవుని పిల్లలగుటకు ఏది అధికారం అనుగ్రహిస్తుంది? యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించెదరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించను. నువ్వు దేవుని విశ్వసిస్తున్నావా? నువ్వు నేను కూడా ఆయన పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చారు. నువ్వు ఏదో ఈ లోకానుసారంగా తల్లిదండ్రులు ఉన్నారు, కానీ నువ్వు నేను విశ్వసిస్తే, నువ్వు నేను దేవుని నామాన్ని విశ్వసిస్తే, దేవుని మీద ఆశ పెట్టుకుంటే, దేవుని మీద నమ్మకం ఉంచితే, దేవుడి మీద విశ్వాసం ఉంచితే, దేవుడు ఆయన బిడ్డలుగా మనల్ని స్వీకరించి, ఆయన ఎంతమంది అయితే దేవుని నామాన్ని విశ్వసిస్తారో వారికి తన బిడ్డలగుటకు అధికారం అనుగ్రహించి ఉన్నాడు కదా. మనం ఒంటరి వారం కాదు. నువ్వు విశ్వసిస్తావా? దేవుడు తన పిల్లలగుటకు అధికారం అనుగ్రహించి ఉన్నారు. ఆ ఫస్ట్ పాయింట్ లో సి చూస్తే నిత్య జీవాన్ని అనుగ్రహిస్తుంది. ఏది నిత్య జీవాన్ని అనుగ్రహిస్తుంది? యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించను. ఎప్పుడు మనకి నిత్య జీవం అనుగ్రహింపబడుతుంది? నువ్వు నేను ఎప్పుడైతే దేవుణ్ణి విశ్వసిస్తా ఉంటామో, దేవుని యందు విశ్వాసము కలిగి ఉంటామో, అప్పుడు దేవుడు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తారంట. ఏది ఈ లోకంలో అనుగ్రహించగలదండి నిత్య జీవం? నువ్వు నేను విశ్వాసం ఉంచితే మాత్రమే, దేవుని నామమందు విశ్వాసం ఉంచితే మాత్రమే దేవుడు తప్పకుండా నీకు నాకు నిత్య జీవాన్ని అనుగ్రహించగలరు. ఆ ఫస్ట్ పాయింట్ లో డి చూసినట్లయితే తీర్పు తీర్చబడదు. ఎవరికి తీర్పు తీర్చబడదు కదా? మనం అనేక సార్లు దేవుడు తీర్పు ఉంది, మనం ఈ లోకంలో బహు జాగ్రత్తగా ఉండాలి, బహు జాగ్రత్తగా మనం లోకంలో మన యొక్క పనులు కానీ, మన యొక్క ఆలోచనలు కానీ, మన యొక్క తలంపులు కానీ కలిగి ఉండాలి అని మనం ఆలోచిస్తూ ఉంటాం. కానీ నువ్వు ఎప్పుడు తీర్పు తీర్చబడదు? యోహాను సువార్త 3వ అధ్యాయము 18వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయము 18వ వచనం. ఆయన యందు విశ్వాసం ఉంచు వానికి తీర్పు తీర్చబడదు కదా. ఎంత గొప్ప ధన్యత అండి. నువ్వు నేను ఎప్పుడైతే దేవుని నామమందు దేవుని మీద విశ్వాసం ఉంచుతామో మన అందరికీ కూడా దేవుడు తీర్పు తీర్చడు కదా. కానీ మనకి ఎప్పుడు తీర్పు తీర్చబడుతుందో తెలుసా? ఒక్కసారి అదే వాక్యాన్ని చదువుదామండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 18వ వచనం. ఆయన యందు విశ్వాసం ఉంచు వానికి తీర్పు తీర్చబడదు, విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు గనుక వానికి ఇంతకు మునుపే తీర్పు తీర్చబడును. విశ్వాసం ఉంచే వారికి తీర్పు తీర్చబడదు, విశ్వసింపకపోవడం వలన వారికి తీర్పు తీర్చబడుతుంది కదా. మనము తీర్పబడకుండా ఉండాలంటే మనం దేవుడి యందు విశ్వాసం ఉంచాలి. ఆ యొక్క నెక్స్ట్ పాయింట్ మనం చూస్తే నీతిమంతులుగా తీర్చబడతాం. మనం ఎప్పుడు నీతిమంతులుగా తీర్చబడతాం? ఒక వాక్యాన్ని మనం చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 28వ వచనం. కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వలనే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని యోచించుచున్నాము. ధర్మశాస్త్రము లేకుండా విశ్వాసము వలనే నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నావా? అది నీకు నీతిగా, నీతిమంతురాలుగా, నీతిమంతుడుగా దేవుడు నిన్ను యోచించుతున్నారు. చివరిగా మనం చూస్తే అనేకమైన ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. అసలు విశ్వాసం బట్టి మన జీవితం
జీవితంలో అనేకమైన ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. ఒకసారి హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33 నుంచి 35 వచనాలు. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గదారులను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధంలో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారద్రోలిడి, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వలన మరలా పొందితిరి. కదా, విశ్వాసము వలన మన జీవితంలో అనేకమైన ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చూస్తాం కదా. విశ్వాసం ఏమి చేయగలదు? మొట్టమొదటిగా విశ్వాసం మనల్ని పూర్ణ శాంతంతో కాపాడుతుంది. మనము ఆయన పిల్లలగుటకు అధికారం అనుగ్రహిస్తుంది, నిత్య జీవాన్ని అనుగ్రహిస్తుంది, తీర్పు తీర్చబడకుండా చేస్తుంది, నీతిమంతులుగా తీర్చిదిద్దుతుంది. విశ్వాసము వలన మనము అనేకమైన ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చూస్తాం కదా. ఆ విశ్వాసము ఎంత గొప్పదో, మన జీవితంలో మనం విశ్వాసము కలిగి ఉండాలి. కలిగి ఉండడం వల్ల, ఆ విశ్వాసం కలిగి ఉండడం వల్ల మనం ఇవన్నీ పొందుకుంటామని ఆ గొప్ప దేవాది దేవుడు చెప్తా ఉన్నారు. మరొకసారి చెప్తానండి, విశ్వాసము వలన మనం ఏం పొందుకుంటాం? పూర్ణ శాంతము కలిగి మనల్ని దేవుడు కాపాడతాడు. ఎందుకంటే మన మనస్సు ఆయన మీద ఆనుకుంది కాబట్టి. రెండవదిగా, విశ్వాసము వలన మనము దేవుని పిల్లలగుటకు మనకు అధికారం అనుగ్రహింపబడుతుంది. మూడవదిగా, విశ్వాసం వలన మనకి నిత్య జీవం అనుగ్రహింపబడుతుంది. మన జీవితంలో విశ్వాసం వలన తీర్పు తీర్చబడదు. ఆ యొక్క ఐదవదిగా, మనము నీతిమంతులుగా తీర్చబడతాం. ఆరవదిగా, విశ్వాసము వలన మన జీవితంలో గొప్ప ఆశ్చర్య కార్యాలు చూస్తాం. ఎంత గొప్పది కదా. నువ్వు నేను ఏదో విశ్వాసం ఉంచుతున్నాం అనుకుంటున్నాం. ఈ దేవుడు చెప్పిన ఈ యొక్క మాటలన్నీ విశ్వసించిన ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహిస్తాడండి. మన యొక్క వాక్య ప్రసంగ అంశము విశ్వాసము, అవిశ్వాసము. మొట్టమొదటిగా, విశ్వాసము మన జీవితంలో కలిగి ఉంటే మనం ఏం సాధించగలమో, దేవుడు ఏమి చేయగలడో మనం చూసాం. రెండవదిగా, అవిశ్వాసం మన జీవితంలో ఉంటే కదా, విశ్వాసాన్ని పొందుకుంటే మనం ఏమి చేయగలమో ఆ గొప్ప దేవాది దేవుడు మనతో మాట్లాడి ఉన్నారు. అవిశ్వాసం మన జీవితంలో కలిగి ఉంటే ఒక వాక్యాన్ని మనం చదువుదామండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. అంటే దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. అంటే విశ్వాసము లేకుండా అవిశ్వాసంగా ఉంటే మనం దేవుడికి ఇష్టడుగా ఉండము. విశ్వాసము లేకుండా అవిశ్వాసులుగా మనము ఉంటే దేవునికి ఇష్టమైనట్లుగా మనం ఉండము. దేవుడు మనతోనే మాట్లాడుతున్నారు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. ఒక వాక్యాన్ని మనం చదువుదామండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 57-58 వచనాలు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 57-58 వచనాలు. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. ఇంకొక వాక్యాన్ని చదువుదాండి. మార్కు సువార్త 6వ అధ్యాయము 5వ వచనం. అందువలన కొంతమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతములు ఆయన అక్కడ చేయజాలకపోయెను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను. అవిశ్వాసము వలన అక్కడ అనేకమైన అద్భుతాలు దేవుడు చేయలేకపోయారు. అక్కడ దేవుడు స్వస్థపరుస్తున్నా కూడా వారి యొక్క అవిశ్వాసాన్ని చూసి, ఇన్ని అద్భుత కార్యాలు, ఇన్ని ఆశ్చర్య కార్యాలు చూస్తా కూడా వారి యొక్క అవిశ్వాసాన్ని చూసి దేవుడు ఆశ్చర్యపోయారంట కదా. అవిశ్వాసము అనేది మన జీవితంలో గొప్ప కార్యాలు జరగకుండా మనమే అడ్డుపడుతున్నాం. మన యొక్క అవిశ్వాసమే అడ్డుపడుతుంది. ఒక వాక్యాన్ని మరి ఇంకొక వాక్యాన్ని చదువుదామండి. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17-19 వచనాలు. ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపించెను? పాపము చేసిన వారి మీదనే కదా. వారి శవములు అరణ్యంలో రాలిపోయెను. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గురించి ప్రమాణం చేసిను? అవిధేయులైన వారిని గురించే కదా. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాము కదా. వారి యొక్క అవిశ్వాసము వలనే
వారు వాగ్దాన భూమిలోనికి వారు ప్రవేశింపలేకపోయారు. చూసారా, మనలో ఉన్న అవిశ్వాసము మన జీవితంలో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరగకుండా, మనల్ని ముందుకెళ్ళనీయకుండా, మన యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకోనీయకుండా అవిశ్వాసం అనేది చేస్తుందండి. ఎంత భయంకరమో కదా అవిశ్వాసం అనేది, ఎంత భయంకరమైన విషయమో కదా. దేవుడు అక్కడ అద్భుతాలు, ఇంకా ఏ అద్భుతాలు చేయకుండా ఉండిపోయారంట. ఎందుకు అంటే వారి యొక్క అవిశ్వాసాన్ని బట్టి, వారి యొక్క ఆ యొక్క అవిశ్వాసాన్ని బట్టి, వారి యొక్క విశ్వాసం, దేవుడి మీద విశ్వాసం ఉండకపోవడం బట్టి వారి జీవితంలో దేవుడు అద్భుతాలను చేయకుండా ఉన్నారంట. ఎంత భయంకరమైనది కదా. అవిశ్వాసము ఉంటే మనం దేవుడికి ఇష్టలుగా ఉండలేం. అవిశ్వాసం ఉంటే మన యొక్క ఆశీర్వాదాలను మనమే పొందుకోలేకుండా పోతాం. అవిశ్వాసం ఉంటే మన యొక్క ఆశీర్వాదానికి మనమే అడ్డుగా ఉంటాం. అంత భయంకరమైనదండి నీలో నాలో ఉండే అవిశ్వాసం. ఆ అవిశ్వాసాన్ని మనం ఇప్పుడే తీసివేయాలి. ఆ అవిశ్వాసాన్ని మనం ఇప్పుడే తీసివేయాలి. ఆ యొక్క కుమారుడు బాగలేదు ప్రభా, నా కుమారుడు స్వస్థపరచు ప్రభా అని ఒక తండ్రి దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు దేవుడిని అడుగుతాడు ఆ తండ్రి, ప్రభా నాలో అవిశ్వాసాన్ని తీసేయి ప్రభా, నువ్వు స్వస్థపరుస్తావు కానీ నాలో అవిశ్వాసాన్ని తీసేయి. ఆ తండ్రి ఏ విధంగా దేవుడి దగ్గర గోజాడాడో, ప్రభా నాలో ఉన్న అవిశ్వాసాన్ని తీసేయి, నేను నా జీవితంలో నా యొక్క కుమారుడి స్వస్థత చూడాలి ప్రభా అని ఏ విధంగా అడిగాడో మనము కూడా నాలో ఉన్న అవిశ్వాసాన్ని తీసేయ్యా, నువ్వు ఇచ్చే ఆశీర్వాదాన్ని నా జీవితంలో నేను కల్లారా చూడాలి ప్రభా అని మనం ప్రార్థన చేద్దాం. మన యొక్క వాక్య ప్రసంగ అంశము విశ్వాసము అవిశ్వాసము. మొట్టమొదటిగా విశ్వాసము మన జీవితంలో ఏమి చేయగలదో చూసాం. అవిశ్వాసం కలిగి ఉంటే మనం ఏమి కోల్పోతామో చూసాం. మూడవదిగా చాలా ముఖ్యమైనదండి, విశ్వాసము కలిగి ఉండాలంటే మనం ఏమి చేయాలి? ఇది కదా ముఖ్యమండి కదా. విశ్వాసం వలన మనం అనేకమైన ఆశీర్వాదాలు పొందుకుంటాం, నిత్య జీవాన్ని పొందుకుంటాం. ఆ యొక్క పూర్ణ శాంత గలవారిగా దేవుడు మనల్ని కాపాడతారని చూసాం. ఆయన పిల్లలగుటకు మనకు అధికారం అనుగ్రహిస్తాడు. తీర్పు తీర్చబడదు, నీతిమంతులుగా తీర్చబడతాం. విశ్వాసము వలన మనం అనేకమైన అద్భుతాలు చూస్తాం. అసలు విశ్వాసము కలిగి ఉండాలంటే, దినదినము దేవుడిలో విశ్వాసము కలిగి ఉండాలంటే మనం ఏమి చేయాలో మనం ఒక వాక్యాన్ని మనం చదువుదామండి. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గురించిన మాట వలన కలుగును కదా. దేవుడు చెప్తా ఉన్నారు, నువ్వు ఎప్పుడైతే ప్రార్థనలో వాక్యంలో నీ జీవితాన్ని కట్టుకుంటా ఉంటావో, ప్రతి దినము దేవుడు నీలో ప్రతి దినము వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా నీలో ఆయన శక్తిని నింపి, పరిస్థితులు ఏ విధంగా ఉన్నా, నీ జీవితంలో నువ్వు ఆశించిన కార్యం జరగకపోయినా కూడా నీలో అవిశ్వాసం రాకుండా దేవుడి శక్తి, దేవుడి కాపుదల, ఆయన మాట నీలో ఉంటుంది. కాబట్టి ఆ కార్యం జరిగే వరకు కూడా నువ్వు విశ్వాసం కలిగి ఉంటావని దేవుడు ఈరోజు మనతో, నాతో, నీతో, మనందరితో మాట్లాడుతూ ఉన్నారండి కదా. అవిశ్వాసం వలన అనేకమైన అద్భుతాలు దేవుడు చేయలేకపోయారు. వారు వాగ్దాన భూమిలో కూడా ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళలేకపోయారు కదా. అవిశ్వాసం అంత భయంకరమైనది. మన పరిస్థితులు ఎలా ఉన్నా కూడా అవిశ్వాసులు కాక విశ్వాసులై ఉండాలని దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్నారు. అనేక సంవత్సరాల నుంచి కొన్ని విషయాల గురించి నువ్వు నేను ప్రార్థిస్తున్నావేమో, అనేక సంవత్సరాల నుంచి నా జీవితంలో జరగాలి ప్రభా అని నువ్వు నేను ప్రార్థిస్తున్నావేమో, కానీ అవిశ్వాసం వచ్చేస్తుంది. దేవుడికి అన్ని సాధ్యమే అని మనకి తెలిసినా కూడా మనలో అవిశ్వాసాన్ని మనం పొందుకుంటున్నాం. ఎందుకో తెలుసా? ఆ యొక్క ప్రార్థన వాక్యాన్ని మనం నిర్లక్ష్యం చేయడం వల్ల ఆయన యొక్క శక్తి, ఆయన ఏ స్థితి అయినా మార్చగలడు. ఆయన మార్చలేని స్థితి ఈ లోకంలో లేదు, ఇంకా రాదు కూడా అన్న విషయాన్ని మనం తెలిసి కూడా అవిశ్వాసానికి ఎందుకు వెళ్ళిపోతున్నామో తెలుసా? వినుట వలన విశ్వాసము కలుగును, వినుట దేవుని గురించిన మాట వలన కలుగును. ఆ దేవుని గురించిన మాట నీ నా జీవితంలో ప్రతిరోజు వాక్యాన్ని చదువుతూ ప్రార్థనలో నువ్వు నేను ఉంటే, పరిస్థితులు ఎలా ఉన్నా, నీ స్థితి మారకపోయినా, మన స్థితులు మారకపోయినా, మనం ఆశీర్వాదం పొందుకోలేకపోయినా, మనం
ఎప్పుడు కూడా అవిశ్వాసంలోనికి రాలేమండి. విశ్వాసం ఉంచుదామా? ఆయన చెయ్యలేని పరిస్థితులు ఈ లోకంలో ఏదీ లేదు, ఇంకా రాదు కూడా. దేవుడికి అసాధ్యమైనది ఈ లోకంలో ఏదీ లేదు. ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే అరణ్యంలో త్రోవను కలగచేసేవాడు. ఎడారులలో అసలు నీరే ఉండదు, కానీ మన దేవుడు ఎడారులలో నదులను పారచేయుచున్నాడు కదా. అంత గొప్ప దేవుని నువ్వు నేను కలిగి ఉండి అవిశ్వాసులు కాక విశ్వాసులై ఉండి దేవుడు నీ కోసం నా కోసం ఏ యొక్క ఆశీర్వాదాన్ని ఉంచాడో ఆ ఆశీర్వాదాన్ని మనం పొందుకొని ఈ లోకంలో ఆయన సాక్షులుగా ఆయనను మహిమపరిచే బిడ్డలుగా ఉండాలని ఆ గొప్ప దేవుడు ఆశిస్తూ ఉన్నాడండి. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా తండ్రి, నీ గొప్ప సన్నిధి కాపుదల తోడుగా ఉంచి తండ్రి నీ బిడ్డలైన మా అందరితో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభా. విశ్వాసం ప్రభా, విశ్వాసం ఏమి చేయగలదో నువ్వు చెప్పావయ్యా. అవిశ్వాసం వలన నువ్వు అనేకమైన అద్భుత కార్యాలు చెయ్యలేదని నువ్వు మాతో మాట్లాడవు ప్రభా. అటువంటి స్థితిలో నీ బిడ్డలైన మేము ఎవ్వరము ఉండకుండా తండ్రి నీ కృపలో మేము నిలబడడానికి మాకు సహాయమును దయచేయండి. నీ గొప్ప కార్యాన్ని జరిగించుకోనండి. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా తండ్రి, ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారో నీ బిడ్డలనే వారు ఎవరైనా ప్రభా అవిశ్వాసులై ఉంటే వారి యొక్క అవిశ్వాసాన్ని తీసివేసి ఇంకా నీలో అంటగట్టబడే స్థితిని మాకు అనుగ్రహించండి దేవా. ఆశ్చర్యకరుడా, పరిస్థితులు ఎలా ఉన్నా కూడా నీ మీద విశ్వాసంతో తండ్రి ఆశ్చర్యకరుడా ఎంతో మంది తండ్రి నీ బిడ్డలైన వారు కార్యాలు చూశారు. అటువంటి విశ్వాసాన్ని మా జీవితాల్లో మా హృదయాల్లో మేము కలిగి ఉండడానికి సహాయమును దయచేయండి. ఆశ్చర్యకరుడా, నువ్వే కార్యంతో నింపండి. వినుట వలన విశ్వాసం కలుగును, వినుట దేవుని గురించిన మాట వలన కలుగును తండ్రి. నీ యొక్క మాటలు, నీ యొక్క వాక్యాన్ని, నీ యొక్క మాటలను వింటూ ఇంకా విశ్వాసం కలిగి మా జీవితంలో మేము ముందుకెళ్ళడానికి మాకు సహాయం దయచేయండి. నీ గొప్ప కృపను మాకు అనుగ్రహించండి. నీ నామాన్ని మహిమపరచుకో దేవా తండ్రి. మాతో మాట్లాడినందుకు వందనాలు. అవిశ్వాసులు కాక విశ్వాసంతో మేము నీ కృపలో నిలబడడానికి సహాయం దయచేయండి. నీ గొప్ప కార్యాన్ని జరిగించండి. నీ నామాన్ని మహిమపరచుకోనండి. తోడేండి, నడిపించండి. సర్వశక్తిమంతున విశ్వాసము కలిగి నీ యొక్క అద్భుత కార్యాలు చూసి నిన్ను మహిమపరిచి నీ సాక్షులుగా ఈ లోకంలో నిలబడే భాగ్యాన్ని మాకు అనుగ్రహించగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చూశారు కదా అండి, దేవుడు కోరుకుంటున్నాడు మనం విశ్వాసం కలిగి ఉండాలని. ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు, బంధువులకు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి. అంతేకాదు నా గురించి, ఈ కార్యక్రమం గురించి ప్రార్థన చేయండి. అవిశ్వాసులు కాక విశ్వాసంతో దేవుడు ఇచ్చే ఒక అద్భుత కార్యాన్ని మన జీవితంలో చూసే వరకు విశ్వాసం కలిగి ఉండాలని ఆయన ఆశిస్తున్నారు. అటువంటి విశ్వాసాన్ని మన జీవితంలో ఉంచుదాం. దేవుడు తప్పకుండా మన విశ్వాసాన్ని సిగ్గుపరచడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.